సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మనిషి జీవితం చాలా తాత్కాలికమని మనందరికీ తెలుసు, కానీ దానిలో మనం నేర్చుకునే పాఠాలు గుణపాఠాలు మాత్రం చాలానే ఉంటాయి. ముఖ్యంగా ఇంత చిన్న లైఫ్లో, అంటే నీటి బుడగ లాంటి లైఫ్ అన్నమాట ఇది. ఇలాంటి లైఫ్లో చాలా విషయాలు మనం ఇతరులకి ద్రోహం చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం విక్టిమ్స్ అవుతూ ఉంటాం అన్నమాట, బాధితులు అవుతూ ఉంటాం. ఈ టైంలో మనకేమనిపిస్తుంది, ప్రపంచానికి గట్టిగా సమాధానం చెప్పాలి, మనల్ని అవమానించిన వాళ్ళు గట్టిగా సమాధానం చెప్పాలి. అంతేకాదు కొన్ని చూసుకుని, అంటే ఏ పవర్ వచ్చినప్పుడో పొజిషన్ వచ్చినప్పుడో మనుషుల్ని దూరం చేసేసుకుని కావాలని ఈసరించుకుంటూ ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత మనుషులు ఇలా మారతారా, మనుషులు ప్రపంచం ఇలా ఉంటారా అని మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం. ఆ టైంలో మనం కోపం వస్తుంది, వీళ్ళపైన ఎలా అయినా సాధించాలనిపిస్తుంది, రివెంజ్ తీర్చుకోవాలనిపిస్తుంది. కానీ ఆ పద్ధతి కరెక్టా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రపంచంలో స్వార్థపరులు, దాంతోపాటు అవసరం తీరిన తర్వాత మనుషులను వదిలేసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఆ టైంలో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఖచ్చితంగా మాటలతో మాత్రం కాదు. ఎప్పుడు కూడా మాటలని లేదా బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళి ఈ విధంగా మాత్రం జీవితంలో మీరు జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఏదైనా సరే చేతులతో చేయండి, మాటలతో కాదు. మీరు వాళ్ళకంటే గొప్పవాళ్ళై చూపించండి. మీరు ప్రపంచానికి మేలు చేసి చూపించండి. మీరు ఎన్ని కష్టాలు నష్టాల్లో ఉన్నా సరే వాళ్ళకంటే ఫాస్ట్గా పరిగెట్టడానికి ట్రై చేయండి. అంతేగాని అదే బాధతో, అదే కోపంతో, అదే రివెంజ్తో జీవితాన్ని మొత్తం పాడు చేసుకోవద్దు. ప్రపంచంలో చాలామంది అర్థం చేసుకోలేనిది ఏంటంటే, అధికారం అనేది చాలా తాత్కాలికమైన కాన్సెప్ట్, చాలా ఫ్లూయిడ్ కాన్సెప్ట్ అనమాట. అది ఎప్పుడు ఒకరి చేతిలో పర్మనెంట్గా లైఫ్ టైం ఉండదు. నాకు ఇంకా గుర్తు, మా నాన్నగారు చిన్నప్పుడు అప్పట్లో గొప్ప గొప్ప లీడర్స్ గురించి, అంటే తెలుగు రాష్ట్రాల లీడర్స్ గురించి ఇంటికి వచ్చి డిస్కస్ చేసేవాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు చెప్తా ఉండేవాళ్ళు. అప్పట్లో చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, గాలి జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళందరూ అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సీఎంలుగా చేశారనమాట. వాళ్ళ గురించి, వాళ్ళ పాలసీస్ గురించి నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత సీఎం అయ్యారు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తే కొత్త వాళ్ళు వచ్చారు. సో ఇదంతా అధికారం అనేది చూడండి. పాత వాళ్ళు ఎప్పుడో రిలవెన్స్ కోల్పోయారు, కొత్త వాళ్ళు వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు కూడా రిలవెన్స్ కోల్పోతారు. పొలిటికల్గా పవరే కాదు, అది ఎకనమిక్ పవర్ కావచ్చు, లేకపోతే సోషల్ పవర్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ ద్వారా వచ్చే పవర్ కావచ్చు. ఏదైనా సరే, ఏ పవర్ అయినా సరే తాత్కాలికమే అనమాట. కానీ మనుషులు శాశ్వతం. దాంతోపాటు మనం చేసిన మేలు కూడా శాశ్వతం అనమాట. మన మనసులు, మన మెమొరీస్ ఇవన్నీ శాశ్వతం. జీవితం మొత్తం వడపోస్తే చివరికి మిగిలేది ఏంటంటే మన ఎక్స్పీరియన్సెస్, మన మెమొరీసే. ఇంత చిన్న జీవితంలో ఇంత చిన్న ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అయిన అధికారం కానీ, మనీ కానీ, ఇంకొక పవర్ కానీ చూసుకుని ఎగిరి పడుతూ ఉంటే చివరికి ఏం మిగులుతుంది? చివరికి జీవితం ఎలా ఎండ్ అవుతుంది? మనం గమనిస్తే ఈవెన్ భారతదేశంలో కూడా, ప్రపంచంలో ఒకప్పుడు హిట్లర్ అంటే అందరికీ భయం. ఇప్పుడు హిట్లర్ అంటే ఎవరు? 10 సంవత్సరాల క్రితం అమెరికన్ ప్రెసిడెంట్ బారక్ హుసేన్ ఒబామా మోస్ట్ పవర్ఫుల్, కానీ ఇప్పుడు ఆయన ఎవరు? అదేవిధంగా మన్మోహన్ సింగ్ ఒక డికేడ్ బ్యాక్ ఆయన ప్రైమ్ మినిస్టర్, 9 సంవత్సరాలు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా చేశారు. ఇప్పుడు ఆ పవర్ ఆయన చేతిలో ఉందా? పవర్ కానీ, మనీ కానీ ఇవన్నీ ఫ్లూయిడ్ కాన్సెప్ట్సే. పర్మనెంట్గా ఉండేది మాత్రం మన మెమొరీసే. ఈ చిన్న జీవితంలో అధికార బలం చూసుకుని ఎగిరి పడితే అది ముప్పే కానీ దానివల్ల మేలు ఎప్పటికీ జరగదు. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.